బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు మంగళవారం కూడా కొనసాగబోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ అయితే రేపటికి వాయిదా పడింది. మొదటి నుండి కూడా కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి కవిత లాయర్స్ అయితే ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ లో తన చిన్న కొడుకు ఎగ్జామినేషన్స్ ఉండటం వల్ల అమ్మ తోడు కావాలి అంటూ కూడా బెయిల్ కు అప్లై చేయడం జరిగింది. అయితే దానికి వాదనలు విన్న కోర్టు కూడా వాయిదాలు వేస్తూ వచ్చింది. ఇక మళ్ళీ రేపటికైతే బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పట్టింది. మొత్తానికి రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు మళ్ళీ మంగళవారం కూడా కొనసాగబోతున్నాయి. మరి మంగళవారం ఏమైనా జడ్జ్మెంట్ వస్తుందా లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందా అనేదైతే తెలియాల్సి ఉంది. మొత్తానికి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి ఇప్పటికీ చాలా రోజులే పూర్తవస్తోంది. ఇక కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించిన వాదనలు అయితే మళ్ళీ రేపటికి అంటే మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇక్కడ కవిత అప్లై చేసిన బెయిల్ పిటిషన్ మళ్ళీ రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఇటు సిబిఐ ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేశారు. అంటే ఇటు ఈ సిబిఐ అలాగే కవిత తరపున కూడా వాదనలు ప్రతివాదనలు జరిగాయి. ఇటు కవిత తరపున కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, నిరాధారమైన ఆరోపణలు చేసి కవితను అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేసే క్రమంలో కూడా సరైన పద్ధతులు పాటించలేదనేది ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే స్కామ్ లో కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరిస్తూ కవితను అరెస్ట్ చేశారనేది ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే గతంలో కవితను సిబిఐ ఒకవైపు ఈడీ కస్టడీలో ఉండగానే ఈడీ కస్టడీ సంబంధించి కస్టడీ ఉంటుంది, తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లారు. జ్యుడిషియల్ కస్టడీ ఉన్న నేపథ్యంలో కవితను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ముందస్తు సమాచారం అనేది ఇవ్వలేదు, కొన్ని నిబంధనలు పాటించకుండా కవితను అరెస్ట్ చేశారనేది ప్రధానంగా కవిత తరఫున వాదనలు వినిపించారు. అభిషేక్ మను సింగ్ కవిత తరఫున వాదనలు వినిపించారు. అరుణ్ రామచంద్ర పిల్లై అలాగే ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎవరైతే ఉన్నారో వారిచ్చిన ఆరోపణల మేరకు కవితను ఏ విధంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఇంత వాదనలు వినిపించారు. అంటే ఉదయం వాదనల తర్వాత సిబిఐ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసుకు సంబంధించి మాత్రం తీర్పును రిజర్వ్ చేశారు. మే 2వ తేదీన సిబిఐ కేసుకు సంబంధించి మాత్రం తీర్పును వెలువరించే అవకాశం కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కేసులో కూడా ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో కూడా కవితకు సంబంధించి వాదనలు కొనసాగించిన నేపథ్యంలో కవితను మార్చి 15న హైదరాబాద్ లో తన నివాసంలో అరెస్ట్ చేశారు. ఆ ముందస్తు సమాచారం లేకుండా ముందు ఒక ప్లాన్ ప్రకారం ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకుని వచ్చి కవితను రిచ్ వారెంట్ చేరుకు వచ్చి తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తర్వాత అదే రోజున ఢిల్లీ తరలించి ఢిల్లీలో మరుసటి రోజు 15వ తేదీన అరెస్ట్ చేశారు. 16వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల ఈడీ కస్టడీ తీసుకున్నారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి దించారు. అయితే ఈ జ్యుడిషియల్ కస్టడీలో కూడా కవితను విచారిస్తున్నారు. అనేక ఆధారాలు కవితకు సంబంధించి సేకరించామంటూ కూడా ఈడీ అధికారులు